ఇక్కడ చూడండి, ఆర్ఎస్ఎస్ తరహాలో ప్రజల్ని కలవండి, పథకాలు క్షేత్రస్థాయికి తీసుకెళ్లండి, కేవలం మీడియా సోషల్ మీడియా నమ్ముకుంటే సరిపోదు, బూత్ స్థాయి నుంచి పార్టీ నిర్మిద్దాం, కాంగ్రెస్ నేతలతో మీనాక్షి నటరాజన్ అంటూ చూస్తూ ఉన్నాం. సో ఆర్ఎస్ఎస్ని ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకుంటారు. ఎందుకు అంటే వాళ్ళ పనితనం అలా ఉంటుంది, డెడికేషన్ అలా ఉంటుంది. ఈరోజు ఆర్ఎస్ఎస్ సంబంధించేటువంటి పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, రీసెంట్గా ఫర్ సపోజ్ ఏది రీసెంట్ జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మల్కా కుమరయ్య పోటీ చేసిండు, ఏది టీచర్స్ ఎమ్మెల్సీ నుంచి, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నుంచి అంజిరెడ్డి పోటీ చేసిండు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక 70 నుంచి 80 మందిని ఒక క్లస్టర్గా, ఒక ఏరియాలో ఒక 70 మంది 80 మంది గ్రాడ్యుయేట్స్ తీసుకొని అక్కడికి ఒక ఆర్ఎస్ఎస్ నాయకుడు వెళ్తాడు. ఆర్ఎస్ఎస్ నాయకుడితో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఒక ఏబీపీ కార్యకర్తనో, లేకపోతే బీజేపీ కార్యకర్తనో, లేకపోతే బీజేపీ సంబంధించిన ఒక నాయకుడు ఎవరో ఒకరు ఆయనతో ఉంటారు. అక్కడికి వెళ్ళి వాళ్ళని కలిసి ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. అట్లా ఆ నెల రోజుల పాటు ఒక 4 సార్లు ఇంటరాక్ట్ అవుతాయి. వాళ్ళకి అర్థమైపోతుంది ఎవరు మనకు ఓటేస్తారు, ఎవరు మనకు ఓటేరు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో అట్లా 1-to-1 ఇంటరాక్షన్ అనేది ఆర్ఎస్ఎస్ సంబంధించిన నాయకులు చేస్తూ ఉంటారు. ఇది ప్రతి ఎలక్షన్లో కూడా జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళు ఎక్కడ కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టడం కానీ, లేకపోతే ఇంకేదో అభూత కల్పన చెప్పే విషయం చేయరు. వాళ్ళు కేవలం దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మాత్రమే వాళ్ళు ఆ ప్రచారం చేస్తారు. దేశం కోసం, ధర్మం కోసం అంటూ ఈ 2 విషయాలు మాత్రం ప్రస్తావిస్తూ ప్రచారం చేస్తారు తప్ప ఎక్కడ కూడా మన హిందూ మతం కోసం ఓటేయండి, లేకపోతే మా ముస్లింలు కదా వాళ్ళకు ఓటేయకండి, వాళ్ళు ముస్లిం సపోర్ట్ చేస్తారు ఆ పార్టీకి ఓటేయకండి, ఎక్కడ కూడా ఆర్ఎస్ఎస్ నాయకులు చెప్పరు. సో ఇది అట్లాంటి ఒక పాజిటివ్ ధోరణితోటి, ఒక మంచి అంశంతో వాళ్ళు ప్రచారం చేస్తారు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు సక్సెస్ రేట్ చూస్తూ ఉన్నారు. అందుకే భారతీయ జనతా పార్టీలో ఆర్ఎస్ఎస్ కీ రోల్ పోషిస్తూ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ ఆధీనంలోనే భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని కీలకమైన నిర్ణయాల్లో ఆర్ఎస్ఎస్ ప్రధాన భూమిక పోషిస్తూ ఉంటుంది. అందులో ఎవరు కూడా అనుమానపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ చెప్పినట్టు 100% భారతీయ జనతా పార్టీ ఇని తీరాల్సిందే. ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు నేషనల్ ఆర్గనైజ్ సెక్రటరీ, స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీ అండ్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఆర్గనైజ్ సెక్రటరీ, ఏది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఆర్గనైజ్ సెక్రటరీ, వీళ్ళంతా కూడా ఎక్కడి నుంచి వస్తారు? వీళ్ళంతా కూడా కేవలం ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్తో వాళ్ళు నియమిస్తారు. వీళ్ళంతా ఏం చేస్తారు? పార్టీలో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా, లేదా పార్టీలో పలు కార్యక్రమాలు నువ్వు ఎట్లా టేకప్ చేయాలన్నా కానీ వీళ్ళే కీలకంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతూ ఉంటారు. వీళ్ళు ఎక్కడ కూడా బయటికి రారు, ప్రచార ఆర్భాటాలు ఉండవు, హంగు ఆర్భాటాలు అసలే ఉండవు. కేవలం వస్తారు, ఆడ క్యాడర్ని మోటివేట్ చేస్తారు, పోతారు. వీళ్ళు మళ్ళీ ఎక్కడ ఉంటారు? వీళ్ళంతా ఫుల్ టైమర్స్. ఫుల్ టైం పొద్దున లేచిన కాంచి నైట్ పడుకునే వరకు ఓన్లీ పార్టీ కార్యక్రమాలు తప్ప వేరే వాటికి పనిచేయరు వీళ్ళంతా కూడా. సో చాలా స్పష్టంగా అంత డెడికేట్తో పనిచేస్తారు. సో కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాంటి టీంని పెట్టుకుంటే బాగుపడతారు. ఎందుకంటే ఇలా డెడికేటెడ్ టీం లేకపోవడం వల్లే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వెనకబడతా ఉంది. మరి ఆ విషయంలో కనుక ఆర్ఎస్ఎస్ లాంటి ఒక వింగ్ని ఏర్పాటు చేసుకుంటే, ఇప్పుడు మీనాక్షి నటరాజన్ లాంటి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళను కనుక పెద్ద ఎత్తున క్యాడర్ను మొబిలైజ్ చేసుకోగలిగితే కాంగ్రెస్ పార్టీ బాగుపడుతుంది. లేదంటే వాళ్ళను మించి మీరు పోలేరు అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్